ఇంప్లిమెంట్ చేశారో ఇవాళ ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య మిత్రాలకి జీతాలు పెంచామని చెప్పి ప్రకటన పలికాడు ముఖ్యమంత్రి పాదయాత్రలో. 4 ఏళ్ల 10 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంగన్వాడీలు ఇవాళ చూస్తూ ఉంటారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అంగన్వాడీలు ఇవాళ ధర్నా చేస్తున్నా కానీ పసిబిడ్డలకి ఆహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడెక్కడ ఇవాళ కేంద్రాల్లో లేవు. అయినా కానీ అంగన్వాడీ సమస్య పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టుకోవడం చాలా దారుణం. ఇవాళ మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం పడగేసిందన్నమాట. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మనం చెత్త ఎక్కడ చూస్తే అక్కడ పేరుకుపోయింది. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు కదా 4 రోజుల నుంచి కూడా. కనీసం ప్రజారోగ్యం గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని ఎలాగ మాట్లాడుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్షన్లో రేపు మళ్ళీ ఎలాగ నెగ్గాలి అనేటువంటి బాధలు ఉన్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కానీ, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గురించి కానీ, అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెల గురించి కానీ, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి కానీ వీటి మీద ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి శ్రద్ధ లేదు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం, రేపు మళ్ళీ ఎలాగ మనం అందరం ఎక్కాలి, మళ్ళీ రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప. నిన్న మనం చూసాం టీవీలో ఎవరో రాంబాబు గారు నేను రాజకీయాన్ని తప్పుకుంటానంటున్నారు. అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడతా ఉండి రాజకీయాన్ని తప్పుకునేటువంటి స్థితికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది. పాత్రికేయ సమావేశం ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అధికారంలో వచ్చింది భూములు కాజేయడానికి అని అనడానికి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా, తాతతండ్రుల లాంటి కోర్టులో వివాదాలున్నా, లేదు భాగస్వాముల యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా, స్థిరాస్తి యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా, కోర్టుకి వెళ్ళేటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో, భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారై ఉంది. రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఏపీ ల్యాండ్ యాక్ట్స్ ఉన్నాయి, మరి 1974లో రెవెన్యూ యాక్ట్ ఉంది. ఇన్ని చట్టాలు ఉంటుందిగా భూమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, భూమి మీద హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా టీఆర్ఓని అపాయింట్ చేస్తారంట వీళ్ళు. టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళు కోర్టుకు
అంటే ప్రైవేట్ భూ తగాదాలు, భూ లావాదేవీ వ్యవహారాలన్నీ కూడా జగనన్న చేతిలో పెట్టుకోవడానికి భూదాహంతో భూదోపిడీకి పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం భూమి కొట్టేయడానికి ఈ ఏపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ని తీసుకొచ్చారని ఇవాళ సుస్పష్టం అవుతా ఉంది. కోర్టుని ఆశ్రయించారు. ఎటువంటి భూ లావాదేవీలు చేయాలన్నా ఈ యాక్ట్ అడ్డు వస్తుంది. చట్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి తీసేసుకున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేయాలంటే సచివాలయ వ్యవస్థలోని సచివాలయ సెక్రటరీలు ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తారంటున్నారు. సచివాలయ అధికారులు నిన్నగా మొన్న 2 ఏళ్ల క్రితం అపాయింట్ అయిన సచివాలయ అధికారులు గిల్మెన్ రికార్డ్స్ గురించి కానీ, రెవెన్యూ చట్టం గురించి కానీ, భూ హక్కుల గురించి కానీ, అత్యున్నతమైన న్యాయస్థానాలు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్లో పడి కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి కానీ ఏమైనా అవగాహన ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి మొత్తం భూదోపిడీ కోసం, ఈ భూదాహంతో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ వైసీపీ ప్రభుత్వం, ఆ భూదాహంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్ని చేసేసిన మాట ఇవాళ వాస్తవం కాదా? జనసేన పార్టీ ఏదైతే ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే 2022 ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే, ఒక రోగికి జబ్బు వస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం లేదు, టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యమో లేకపోతే మనం తామీజ్ కట్టించుకోవడమో లేకపోతే అక్కడికైనా వెళ్ళి ఏదైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకునేటట్టు ఈ యొక్క భూ చట్టాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఆరోగ్యశ్రీ సేవలు 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి బకాయిలు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం నిన్న హుకుం జారీ చేశారు. సురక్ష ప్రోగ్రాం ఏదైతే ఉందో, మరి జగన్ ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ కి 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్న డబ్బుల్ని ఎందుకు ఆరోగ్యశ్రీ యొక్క బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఏళ్ళకైనా కానీ చెల్లించలేకపోతా ఉంది. ప్రజల ఆరోగ్యం గురించి కనీసం దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జగన్ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి వైద్యం అందిస్తామని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నేను చూశాను. మరి నా వార్డులో కూడా ఇంటింటికి డాక్టర్ వచ్చి వైద్యం అందించే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. కేవలం హంగు ఆర్భాటాల ప్రచారానికి ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆరోగ్య దృష్ట్యా, విద్య దృష్ట్యా, విద్యా వైద్యానికి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఇవాళ మేము ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలు మేము పెంచేశాము, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పి ప్రకటనలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆపరేషన్ సర్జరీలు చేసినటువంటి వాటికి 1,00,000 రూపాయలతో అవ్వనటువంటి సర్జరీ 3 లక్షల రూపాయలు అవేసి వస్తే ఆ 3 లక్షలని పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించాలి. ఒక డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ వరకు వచ్చేటువంటి వరకు ఆయన అయ్యేటువంటి ఆ యొక్క టెస్టులకి అయ్యేటువంటి ఖర్చులు సుమారు 50,000 60,000 రూపాయలు అవుతాయి. అవి ఆ పేదవాడు భరించాలి. 1000 రూపాయల పైన ఏదైనా కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందిస్తాము, ల్యాబ్ టెస్ట్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవాళ ఆ యొక్క ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉంది? టెస్ట్లు అన్నింటినీ కూడా వీళ్ళు ఎక్స్రే తీసుకోవాలన్నా, స్కాన్ తీసుకోవాలన్నా అన్నీ కూడా ప్రైవేట్ ల్యాబొరేటరీస్కి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ పేదవాడు ఆరోగ్య పరిస్థితి వచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎక్కడెక్కడ 104, 108 మూలం పడిపోయినాయి.
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య ఫీడర్లు ఉంటాయి. ఆరోగ్య ఫీడర్లన్నీ ఏమైనాయి? ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా పూర్తి స్థాయి వైద్యం అనేది పేదవాడికి ఎవరు అందడం లేదు. ఎవరు తర్వాత ఎవరుంటే తెలియని పరిస్థితులు, అగమ్య పరిస్థితులు ఇవాళ వైసీపీ పార్టీ ఉన్నదనడానికి నిదర్శనం గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంట్లో భాగంగానే మీరు చూశారు, సాక్షాత్తు సిబిసిఎన్సి దగ్గర టైకూన్ కోడల దగ్గర రోడ్డు మూసేయడానికి మేము ధర్నా పిలుపునిస్తే నేను ఒక సామాన్య కార్పొరేటర్ పార్టీ జనసేన కార్పొరేటర్ అయ్యింది నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు సాక్షాత్తు ధర్నా దిగారు. నన్ను అరెస్ట్ చేసినా జైలుకి వెళ్ళినా కానీ మేము ఒక సోషల్ కాజ్, విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మేము అండగా నిలబడతామని చెప్పి పిలుపునిచ్చి అండగలించినటువంటి గొప్ప వ్యక్తి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నోవట లెటర్లో మేమందరం కూడా జైలు పాలైతే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు విడుదలయ్యేంత వరకు విశాఖను కదలని చెప్పినటువంటి గొప్ప పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాక్షాత్తు విశాఖ వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయ సాధన కోసం, కార్యకర్తలకి పార్టీ నాయకులకి ఇచ్చే గౌరవం కోసం అవన్నీ చూసి ఆకర్షితుడై ఇవాళ విశాఖ ఎమ్మెల్సీ వంశీ ఇవాళ జనసేన పార్టీలోకి వస్తే నిన్న మంత్రి అమర్ ఏం మాట్లాడుతారో అర్థం లేదు. ఇదే వంశీ ఆ యొక్క పార్టీని తన భుజస్కంధాల పైన జెండా పట్టుకుని మోస్తున్న సందర్భాలు ఉన్నాయి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా. అలాంటి వ్యక్తికి, బీసీ నాయకుడికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, కనీసం గుర్తింపు లేకుండా మమ్మల్ని రాజకీయంగా అడగొట్టడానికి చూస్తున్నారని చెప్పి ఒక బాధతో, ఒక ఆవేదనతో రాజకీయ సుస్థిరత, రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మనం నిలవాలి అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి భావించినటువంటి వంశీ ఇవాళ పార్టీలోకి వస్తే జీర్ణించుకోలేనటువంటి గురువాడ అమర్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల కోసం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి, పార్టీ నిర్ణయానికి విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, అధికారం ముఖ్యం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధితోనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పి ఎదుబోలు పలుకుతా ఉన్నాం. ఆశపడడానికి కొంత భూమిని మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఇచ్చారంటే మీరు ఏ స్థాయి అభివృద్ధిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. 18 వర్షాలుగా ఫిబ్రవరి మొదటి వారం వరకు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి ఒక 120 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర అనే ఒక జోకర్ పథకానికి, ఒక జోకర్ కార్యక్రమానికి మీరు రూపుదిద్ది మీరు చూస్తున్నారు మీడియాలో. చాలా ఫన్నీగా, చాలా ట్రోల్స్, చాలా మీమ్స్, మంత్రులు పడిపోతున్నారు, ఎమ్మెల్యేలు పడిపోతున్నారు, టూరిజం అంతా సీఎం గారు బ్యాటింగ్ నేర్పుతున్నారు, బ్యాట్తో టెన్నిస్ బాల్ పడితే బ్యాట్ విరిగిపోతున్నాయి, వికెట్లు గుచ్చుకోవాలి, అది భూమిలో పెడుతుంటే విరిగిపోతున్నాయి, షటిల్ బ్యాట్లు విరిగిపోతున్నాయి, సచివాలయ సిబ్బంది ఆడుకుంటున్నారు, ఎంఆర్ఓలు ఆడుకుంటున్నారు, ఎండిఓలు ఆడుకుంటున్నారు. అసలు ఆడుతున్నది అధికారుల, ప్రజల, క్రీడాకారుల, దాని పేరు క్రీడా సభలు అనే కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుందని చేసిన పెట్టినట్టుగా చెప్పారు. కానీ మీడియా పరంగా మేము చేస్తున్న పోరాటం కానీ వీళ్ళందరూ ఎంతో సహకరించారు. 45 గంటల్లో సంవత్సరం ముగిసిపోతుంది. అందరినీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ఆ రోజు ఔరంగజేబు పరిపాలనలో రోజు ఒక పిచ్చి చట్టం వస్తుంది. అంటే తల వెంటనే తప్పించుకున్నప్పుడు పనులు వేసే విధంగా
దానికి మరో పేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రకరకాల చట్టాలు తీసుకొస్తుంది. వ్యవస్థలన్నింటినీ బాధపెడుతున్నప్పుడు ఇవాళ సర్వశిక్ష అభియాన్ కానీ, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ రోడ్డెక్కి ఎంతో కష్టపడుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. దాని కొనసాగింపుగా ఈవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. సివిల్ కోర్టులు పూర్తిగా నిర్వీర్యం చేసి, న్యాయస్థానాలు పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇది 1.4లో వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం లాంటి కాస్ట్ సిటీల్లో విలువైన వందల వేల ఎకరాలని లక్షల కోట్లు కొట్టేసిన తర్వాత ఇంకోసారి ప్రభుత్వం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా ఒక అధికారిని చేతిలో పెట్టుకుని మొత్తం టైటిల్ని వాళ్ళ చేతుల్లో వచ్చేసే విధంగా లక్షలాది ఎకరాలు కొట్టడానికి చేస్తున్న ప్లాన్గా జనసేన పార్టీ భావిస్తుంది. ఫైల్ అప్డేట్ అథారిటీ హైకోర్టుకు వెళ్ళాలంటే ఏ స్థాయి మనిషి కూడా వెళ్ళడం చాలా చాలా కష్టం. చిన్న చిన్న వ్యవసాయదారులు, చిన్న చిన్న కంపెనీలు ఉన్న రైతులు కానీ, సామాన్య మనుషులు కానీ వాళ్ళకున్న భూమిని రక్షించుకోవడానికి హైకోర్టు గడపనేది చాలా దుస్సాహసం. దీన్ని అర్థం పెట్టుకుని ఈ కొత్త యాక్ట్ తీసుకురావడాన్ని సాక్షాత్ న్యాయవాదులు కూడా ఖండిస్తూ బహిరంగంగా ధర్నాలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చేరుకుంటున్నట్టు కూడా లేకపోవడం చాలా చాలా దురదృష్టం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలు అణచివేస్తూ, ప్రజలను బాధ పెడుతూ, పిచ్చి పిచ్చి జీవాలు తీసుకొస్తూ, ఆ జీవాల్లో పారదర్శకత లేకుండా మీకు నచ్చిన జీవాలనే ఉంచుకుని నచ్చిన జీవాలు దాచుకుంటూ ఆస్తులు కట్టబెడుతూ ఇలా మధురవాడ లాంటి ఒక చాలా కాస్ట్ ఏరియాలో ఓ 12 ఎకరాలు సుమారు 700 కోట్ల రూపాయల విలువైన భూమిని బెంగళూరులో మీకు పరిచయం ఉన్న స్కూల్కి కేవలం ₹1 కోటి ఎకరా 12 కోట్లు కట్టబెట్టారంటే మీ ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతుందో అర్థం చేసుకోవాలి.